నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. కొత్తగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అలాగే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళకి టాప్ 5 కంపెనీస్ ఏంటి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు తెలియజేయడానికి స్టాక్ మార్కెట్ రామచంద్రమూర్తి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. యా సార్, ఫస్ట్ మనం ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం సార్. ఆల్రెడీ ఓకే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు, బట్ వాళ్ళకి ఇప్పుడున్న టాప్ 5 కంపెనీస్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ మేడం, లాస్ట్ 6 months నుంచి కూడా మార్కెట్స్ చాలా ఫాలో అవుతున్నాయి. సో ఈ నవంబర్లో మార్కెట్స్ అన్నీ బాగా ఫాలో అయినాయి. అలాగే ఈ నవంబర్లో మేజర్గా హెవీ టెన్షన్స్ కూడా వచ్చాయి. ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో న్యూ డెవలప్మెంట్స్ వచ్చాయి, అణ్వాయుధాలు తీసుకొస్తామని అదొక టెన్షన్ వచ్చింది. అలాగే ఈ కొత్తగా ట్రంప్ గారు గెలవటం అనేది ఒక పాజిటివ్ ఒక పాయింట్. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒడిదొడుకులు విపరీతంగా వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ డిసెంబర్లోకి మనం ఎంటర్ అవుతున్న టైంలో కొంత క్లారిటీ వచ్చింది వరల్డ్ మొత్తం మీద. సో దాంతో ఏమైందంటే ఇండియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం స్టెబిలైజ్ అవుతున్నాయి. సో ఇలాంటి టైంలో బెస్ట్ 5 కంపెనీస్ మనం జనరల్గా ఎవ్రీ ఎపిసోడ్లో చెప్తున్నాం. ఒక 3-4 months ఇన్వెస్ట్మెంట్లో బెస్ట్ 5 కంపెనీస్ ఏమున్నాయి, వీటిల్లో ఏ రకంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్ కంపెనీ వచ్చి ఇది టాటా మోటార్స్ అనేది చెప్తున్నాం. ఫస్ట్ కంపెనీ ప్రజెంట్ 780 రూపీస్ అలా ఉంది. 780 నుంచి 800 మధ్యలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే అంతకుముందు దాదాపు 1150-1200 దాకా వెళ్ళింది. ఇది అక్కడి నుంచి ఫాలో అయిందనమాట. అక్కడి నుంచి అయితే ఈ టాటా మోటార్స్లో ఫండమెంటల్గా కూడా చాలా న్యూ థింగ్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. సో వీటన్నిటి ఇంపాక్ట్ వల్ల ఏంటంటే నెక్స్ట్ క్వార్టర్లో సేల్స్ అయి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టాటా మోటార్స్ ఫస్ట్ కంపెనీ కింద మేము చెప్తున్నాం అనమాట. సో ఇప్పుడు రెండో కంపెనీ కింద మేము కోల్గేట్-పాల్మోలివ్ అనేది కంపెనీ చెప్తున్నాం. కోల్గేట్-పాల్మోలివ్ వచ్చి ప్రజెంట్ రేటు ఇప్పుడు 2900 ఆ రేంజ్లో ఉంది సార్. యాక్చువల్గా ఇది 3700-800 దాకా వెళ్ళింది మొన్న 3-4 months బ్యాక్. అక్కడి నుంచి ఫాల్ అయింది. సో ఇప్పుడు ఇది టాప్ 100 కంపెనీ అనమాట మనకి. సో అలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఇప్పుడు నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 200-300 పాయింట్స్ అన్న మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడో కంపెనీ వచ్చి కంటైనర్ కార్పొరేషన్, కాన్కార్ అంటుంది దీన్ని. కంటైనర్ కార్పొరేషన్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ. ఇది అంతకుముందు 1250 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. ఇప్పుడు 820 ఆ రేంజ్ ఉంది. 800 నుంచి 820 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోండి. టార్గెట్ 900 నుంచి 930 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చి నెస్లే. మనందరికీ నెస్లే గురించి అందరికీ తెలిసిందే, మ్యాగీ కంపెనీ, కాఫీ. సో తెల్లారి లేస్తే అందరం కూడా ఇండియన్ పీపుల్ అందరూ నెస్లే ఎక్కువ వాడతాం. సో ఈ నెస్లే రేట్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 2200 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు 2800-900 దాకా వెళ్ళింది. సో ఇది ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్గా వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. కాబట్టి నెస్లే ఒకటి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ ఏంటంటే బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇది లాస్ట్ టైం 1700-1800 దాకా వెళ్ళింది. ఇప్పుడు లో లెవెల్ 900 నుంచి లాస్ట్ 1 weekలో మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. ఇప్పుడు 1100 ఆ రేంజ్లో ఉంది. సో 1100-1000 మధ్యలో మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోండి. సో దీని ద్వారా ఏంటంటే ఇది మళ్ళీ 1500 దాకా ఛాన్స్ ఉంది. సో ఈ 5 కంపెనీలు ఏంటంటే మనకి ఈ యొక్క రాబోయే ఒక 3-4 monthsలో మంచి పర్ఫార్మెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మేమేంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి పర్సనల్గా డెసిషన్ తీసుకోవాల్సి కూర్చున్నాం. ఏ సార్, ఇప్పుడు తక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ టాప్ 5లో దేన్ని చూస్ చేసుకుంటే బెస్ట్ అంటారు సార్? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. సపోజ్ మీ దగ్గర ఒక 50,000 ఉన్నాయి, ఏది బెటరు అంటే ఇప్పుడు ఈ 5 కంపెనీల్లో కూడా 5 కరెక్ట్గానే ఉన్నాయి. కాబట్టి మీరు అండ్ 5 కూడా డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్నాయి. ఇప్పుడు టాటా మోటార్స్ తీసుకుంటే ఆటోమొబైల్ సెక్టర్, కంటైనర్ కార్పొరేషన్ అది ఇంకొక సెక్టర్ ఉంది. అలాగే ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పాను, కోల్గేట్-పాల్మోలివ్ కానీ నెస్లే కానీ. సో డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్నాయి. కాబట్టి బీడీఎల్ కానీ వీటిలో మీరు ఏదైతే బాగుందనుకున్నారో దానిలో తీసుకోవచ్చు. ఓకే, అంటే మనం అసలు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏ బేసిస్లో రిటర్న్స్ అనేవి వస్తాయి సార్? అంటే ప్రాఫిట్ ఎలా ఉంటుంది? రిటర్న్స్ ఎలా ఉంటాయంటే పర్సంటేజ్లో చూసుకుంటే మీకు 10-15% యావరేజ్గా 3 months ఛాన్సెస్లో వస్తాయండి. ఇప్పుడు మనం రిటర్న్స్ని ఎప్పుడు కూడా పర్సంటేజ్లో చూసుకోవాలి. సో అప్పుడు ఈ ఏజ్ కంపెనీ వచ్చి ఇప్పుడు ఒక 15% అయితే ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ 3-4 monthsలో. కాబట్టి దాన్ని బట్టి మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా యావరేజ్ రిటర్న్స్ ఒక 15% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు మార్కెట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉన్నాయి కదా సార్, అంటే ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనే అంటారా? అవునండి. యాక్చువల్గా ఏంటంటే మార్కెట్స్ చాలా ఫాల్ అయినప్పుడే, ఇప్పుడు రేటు తక్కువ ఉన్నప్పుడే కొనుక్కోవాలి కదా.
ఇప్పుడు మంచి కంపెనీస్ తక్కువ రేట్లో వచ్చినప్పుడు మనం కొనుక్కోవాలి కదా. ఎందుకంటే ఇంతకుముందు ఏంటి ఎక్కువ రేట్లో కొన్నాం. ఇప్పుడు ఇలాంటి కంపెనీస్ అన్ని టాప్ 100 కంపెనీస్ ఇప్పుడు నేను చెప్పిన, ఇప్పుడు టాటా మోటార్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ ఇండియాలో, అలాగే నెస్లే కానీ కోల్గేట్ పామాయిల్ కానీ ఇవన్నీ కూడా రేటు తగ్గినప్పుడు కొనటం వల్ల మనకి ఎక్కువ ప్రాఫిట్. అంటే మీనింగ్ ఏంటి, తక్కువ రేట్లో కొని ఎక్కువ రేట్లో అమ్మితే ప్రాఫిట్ కదా. సో ఇప్పుడు మీకు రేట్ తక్కువ ఉన్నప్పుడు అడ్వాంటేజా డిసడ్వాంటేజా? ఓకే, తక్కువ ఉంటే మనకి అడ్వాంటేజ్. ఓకే, తగ్గినా మీకెంత తగ్గుతుంది? ఓకే, మళ్ళీ మనం ఇప్పుడు తగ్గింది అనుకోండి సపోజ్, అంటే మార్కెట్లో రిస్క్ రివార్డ్ ఉంటాయి, ఏదైనా అవ్వచ్చు అని అనుకుంటాం. కాబట్టి తగ్గితే ఏం చేస్తాం అంటే వెయిట్ చేస్తాం. మీరేం లాస్ కమ్మాల్సిన అవసరం లేదు. ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం కాబట్టి వెయిట్ చేసుకోండి, దానికి ఏమి ఇబ్బంది లేదు. మనం అలాంటి అమౌంట్ పెట్టుకోవాలి. అంటే మీరు అన్నట్టు నేను ఇమ్మీడియట్గా కావాలి, ఒక డేలో వచ్చేయాలి, 2 రోజుల్లో వచ్చేయాలి అనే వాళ్ళకి కాదు. కానీ ఒక సిస్టమేటిక్గా ఒక 3 months ఇన్వెస్ట్ చేద్దాం ఈ అమౌంట్ అన్న వాళ్ళందరికీ ఇది పాజిటివ్ అన్నట్టు. అంటే చివరి దాకా హోల్డ్ చేసుకొని పెట్టుకుంటేనే మనకి రిటర్న్స్ అనేవి, ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవునంటే ఏదైనా అసెట్ అనేది కూడా కొంత టైం వెయిట్ చేస్తేనే మంచి రిటర్న్స్ వస్తాయండి. ఓకే, ఈ డైలీ ట్రేడింగ్ అనేది మనకి అంత యూజ్ ఉండదు అంటారా సార్? డైలీ ట్రేడింగ్ అనేది ఏంటంటే మేడం, అది స్కిల్స్ పెంచుకోవటం వల్ల దానిలో గెలుస్తాం అనమాట. ఇప్పుడు మామూలుగా ట్రేడింగ్ అన్నా ఇన్వెస్ట్మెంట్ అన్నా అసలు ఈ డైలీ ట్రేడింగ్ కానీ ఇదంతా ఏంటంటే అసలు యాక్చువల్గా మన లాంగ్వేజ్ కాదు. మన లాంగ్వేజ్లో ఏంటంటే డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా, ఎంత వస్తున్నాయి ఎంత పోతున్నాయి అనేవి చూస్తారు. డైలీ చేయండి, డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా చెక్ చేసుకోండి. డబ్బులు వస్తున్నాయంటే యు ఆర్ రైట్, డబ్బులు పోతున్నాయంటే యు ఆర్ రాంగ్. జనరల్గా 90% పీపుల్కి డబ్బులు పోతాయి, ఎందుకంటే వాళ్ళు స్కిల్స్ పెంచుకోరు. ఇప్పుడు నేను డైలీ 10 trades చేశాను, లాస్ అయ్యాను, ఏంటి ఉపయోగం? అదే నేను ఒక ట్రేడే చేశాను. ఇప్పుడు అలా లాస్ అయ్యే వాళ్ళందరికీ కూడా మేము ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో చెప్తున్నాం అనమాట. ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుంటేనే వెల్త్ క్రియేట్ అవుద్ది. అంటే ఈ డైలీ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే మనం ఏంటంటే మనకి ఒక స్కిల్స్ పెంచుకోవాలి. ఆ యొక్క అంటే ఒక మార్కెట్ యొక్క మూమెంట్ని షార్ట్ టర్మ్లో క్యాచ్ చేసే కెపాసిటీ రావాలి. అది వస్తే వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కంపెనీలు టాటా మోటార్స్ అయి ఉండొచ్చు, బీడీఎల్ అయి ఉండొచ్చు, ఈ బెనిఫిట్స్ ఏంటి సార్? ఇప్పుడు టాటా మోటార్స్లో పర్టికులర్గా మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, దానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ అంటే మనం ఎలా చూస్తామంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ రేట్లో ఇన్వెస్ట్ చేసాను, 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశాను, నాకు ఎంత వస్తుంది? ఇది పైకి అప్ ట్రెండ్ అవటానికి అవకాశాలు ఏంటి? ఎందుకు కంపెనీ షేర్ పెరగడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ 3-4 monthsలో అని ఆలోచిస్తే ఏంటంటే ఏమవుతుందంటే జనరల్గా మార్కెట్స్ మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ నవంబర్ డిసెంబర్లో ఫాల్ అవుతుంటాయి. జనవరి వచ్చేపాటికి ఏంటంటే బడ్జెట్ ర్యాలీ అని వస్తుంది. సో ఫిబ్రవరిలో బడ్జెట్ ఉంటుంది కాబట్టి జనవరిలో బడ్జెట్ ర్యాలీ అని వస్తుంది, మార్కెట్స్ పికప్ అవుతాయి. సో మార్కెట్ పికప్ అయ్యేటప్పుడు ఏదైతే ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీలు ఉంటాయో అవి తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనుక్కోవడం ద్వారా అవి మంచి ర్యాలీ వస్తాయి. అందుకని బెనిఫిట్ మీకు ఇస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు సార్, నేను ఎప్పుడు పుట్టి సైడ్ ఉంటాను, ఈరోజు స్టాక్ మార్కెట్లో ఏంటి లాభాల్లో ఉంటే నాకు లాస్ వస్తుంది, అవి లాస్లో ఉంటే నేను ప్రాఫిట్స్ పొందుతానంటారు. ఏంటి సార్ ఈ డిఫరెన్స్ ఏంటి అసలు? అది ఆప్షన్స్ మేడం, కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అంటారు. అవేంటంటే మార్కెట్స్ డౌన్ అవుతుంటే పుట్ ఆప్షన్స్ కొనుక్కుంటే అవి పెరుగుతుంటాయి. అలాగే కాల్ ఆప్షన్స్ ఏంటంటే మార్కెట్ పెరిగితే అది పెరుగుతాయి, వాటిని ఆప్షన్స్ అంటాం అనమాట. అదొక మళ్ళీ ఒక డెప్త్ సబ్జెక్ట్. అంటే ఈక్విటీ అనేది ఇది ఏంటంటే ఓన్లీ అసెట్ మేకింగ్, అదేంటంటే ట్రేడింగ్ బేస్డ్. అంటే ఇది డైలీ ట్రేడింగ్లో మాత్రమే ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, లాంగ్ టైం బేసిస్లో ఇవి అంటే మంత్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి ఆప్షన్స్ స్టాక్స్లో, కానీ ఇండెక్స్లో వీక్లీ ఉంటాయి. అదేంటంటే షార్ట్ టర్మ్, అంటే ఒక మూవ్మెంట్ని షార్ట్ టర్మ్లో క్యాచ్ చేయడానికి అది పనికొస్తుంది. ఒక లాంగ్ టర్మ్లో క్యాచ్ చేయాలంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేడం, వెల్త్ క్రియేట్ అయ్యేది ఈక్విటీ మీదే. అంటే ఎప్పుడు చూసినా, ఇంకా చెప్పాలంటే ఎప్పుడు చూసినా టార్టైసే గెలుస్తుంది, ర్యాబిట్లు గెలవు. కాబట్టి మనం ఈక్విటీ కొనుక్కొని పేషెన్స్గా ఉండి డిసిప్లిన్గా ఉంటే మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. నేను ఫాస్ట్గా పరిగెత్తి అంటే చెయ్యొచ్చు, కానీ ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అంటే అన్స్కిల్డ్ పర్సన్
డ్రైవింగ్ చేస్తుంటే ఎటు ఫాలో అవుతారు కదా, అలాగే ఇది కూడా అనమాట. నాలెడ్జ్ లేకుండా అలాగే ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఈ రాంగ్ షార్ట్ టర్మ్లో ఎక్కువ సంపాదిద్దాం అనుకుంటే కొంచెం వాళ్ళందరం కూడా ఎఫెక్ట్ అవుతుంటాం. ఓకే, ఫస్ట్ టైం మీ షో చూసి మోటివేట్ అయిన వాళ్ళు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి సార్, వాళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏం చెప్తాను అంటే, మనము ల్యాండ్ ఎలా కొంటున్నాం, గోల్డ్ ఎలా కొంటున్నాం. ఇప్పుడు ల్యాండ్ కొన్న ప్రతిరోజు మనం చూసుకోం కదా, దాని ఎప్రిసియేషన్ ఎప్పుడు తెలుస్తుంది, ఒక 1 year 2 years 3 years పెరిగినప్పుడు. సో అలాగే దీన్ని కూడా అలాగే తీసుకోవాలి. సో దీని స్టాక్ మార్కెట్ని ఏంటంటే ఇదేదో డైలీ యాక్టివిటీ లాగా కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్గా అవసరమైనప్పుడు మనం సేల్ చేద్దామనే పట్టట్టు ఉండాలి తప్ప ప్రతిరోజు ఏదో ఒకటి అమ్మాలి కొనాలి అన్నట్టు కాకుండా మీకున్న ఫ్రీ అమౌంట్ దీనిలో ఇన్వెస్ట్ చేసుకోండి. చాలామంది ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది నేను ఆల్రెడీ లైవ్ ఎగ్జాంపుల్. మీకు ఒక ఆయన ఉన్నారు 4 years బ్యాక్ 2020లో రిటైర్ అయ్యారు. ఆయన ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేశారు ఆ రోజు. ఇవాళ ఆ డబ్బు తీసుకొని వాళ్ళ అది డబల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 20 lakhs ఇన్వెస్ట్మెంట్ 45 lakhs అయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఆ డబ్బుతో చేస్తున్నారు. ఇది ఓన్లీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రాఫిట్స్తో చేస్తున్నారు. ఆయన చాలాసార్లు మమ్మల్ని కలిసి అడుగుతుంటాం, ఈసారి అమ్మండి అంటే, ఇప్పుడు ఈ రేట్లు పెరిగాయి కదా అమ్మండి అంటే ఆయన ఏమనేవాళ్ళు, ఆల్రెడీ పెరిగాయి కదా, ఇప్పుడు రేట్లు మనమే కొన్నది ఇన్వెస్ట్మెంట్ పాయింటే కదా సార్, అవి పెరుగుతుంటేనే వెయిట్ చేస్తాం అని కొంత అమౌంట్ ఏం చేసేవాళ్ళు అంటే రొటేట్ చేసేవాళ్ళు, కానీ మేజర్ అమౌంట్స్ ఏం చేసేవాళ్ళు, హోల్డ్ చేసేవాళ్ళు. కాబట్టి ఇలా ఒక స్టాక్ మార్కెట్ ద్వారా మనం ఉన్న అమౌంట్తో మనం ఇలాంటివి కూడా అవ్వచ్చు, చేయొచ్చు. మీరు ఎప్పుడు చూసినా లూజర్స్నే చూస్తున్నారు కదా, మీకోసం విన్నర్స్ని కూడా చెప్తున్నాం మేము. సో మీరు కూడా ఇప్పుడు టాటా మోటార్ ఉంది, చాలా స్ట్రాంగ్ కంపెనీ, ఉంచుకోండి. ఫ్రీ అమౌంట్ ఉంటే ఇప్పుడు హోల్డ్ చేసుకోండి, అది పెరిగినప్పుడు అమ్మచ్చు, అలా చేసుకోవచ్చు. సార్ మేము బయట జనరల్గా వింటూ ఉంటాం సార్, ఈ స్టాక్ మార్కెట్ అనేది స్ట్రెస్ఫుల్, అసలు అందులోకి వెళ్ళకూడదు అంటారు. ఇంకొందరేమో లేదు స్టాక్ మార్కెట్తో బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ప్రాఫిట్స్ వస్తాయి, మనం జాబ్ కూడా చేయనక్కర్లేదు, ఇంట్లో కూర్చొని మనం రిటర్న్స్ పొందొచ్చు అంటారు. ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు మనం ఏది ఎలా ఉంటే మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి, మనం ఏం చేయకూడదు అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే ఏం చెప్తారు? బాగా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు మేడం మీరు. యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్లో స్ట్రెస్ఫుల్ అనే వాళ్ళందరికీ ఏంటంటే, ఎవరైతే హార్ట్తో ఆలోచిస్తారో వాళ్ళందరూ స్ట్రెస్ అండి. ఇది లాజికల్గా మైండ్తో ఆలోచించాలి. అంటే రేట్లు పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ప్రాఫిట్స్ వస్తుంది, లాస్ వస్తుంది అని ఆ మూమెంట్ని చూసే వాళ్ళందరూ కూడా ఈ హార్ట్ బ్రేక్స్ అవుతాయి. వాళ్ళందరూ స్ట్రెస్లో ఉంటారు. అలా కాదు, చార్ట్ బేస్డ్ చూద్దాము, నాలెడ్జ్ ఓరియంటెడ్, ఫండమెంటల్గా కంపెనీ గురించి నేర్చుకుందాం అని నాలెడ్జ్ తీసుకొని ఇన్వెస్ట్ కానీ ట్రేడ్ కానీ చేసే వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో మేము చెప్పేది కూడా అదే అనమాట. సో మీరు నాలెడ్జ్ ఓరియంటెడ్గా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది ఎందుకు కొనాలి, ఎక్కడి వరకు వెళ్ళచ్చు, ఈ ఫ్యాక్టర్స్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఆలోచించుకొని డిసిషన్ తీసుకొని ట్రేడ్ చేయటం వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది. అంతేగాని ఏమీ ఆలోచించకుండా మీరు ఊరికే డబ్బులు ఉన్నాయి నేను ఇన్వెస్ట్ చేసేస్తానన్న వాళ్ళందరికీ స్ట్రెస్ఫుల్ అయిపోతారు. సో స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే, మనము ఆలోచన లేకుండా ఏదైనా ఒక పని చేసినప్పుడు స్ట్రెస్ అవుతాం. సో ఇందులో ఏంటంటే ఈ అమౌంట్స్ ప్రాఫిట్స్ అటు ఇటు మార్కెట్ షేర్ ప్రైస్ మూవ్మెంట్తో మారిపోతుంటాయి కాబట్టి అదంతా చూసిన వాళ్ళందరూ టెన్షన్ అయిపోతాం. ఓకే, అలా కాకుండా నాలెడ్జ్ ఉంటే టెన్షన్ ఉండదు. మనం బేసిక్ అమౌంట్ 500 నుంచి కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు సార్? అంటే 500 అంటే మీరు 500 అంటే మ్యూచువల్ ఫండ్స్లో చేయొచ్చండి. దీనిలో స్టాక్ మార్కెట్లో కనీసం 50,000 అన్న బేసిక్ అమౌంట్ మినిమం, అంటే 20,000 30,000 20-30,000 ఇన్వెస్ట్మెంట్ మన ప్రీ అమౌంట్ అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఫైనల్గా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే నాలెడ్జ్ ఉండాలి, పేషెన్సీ అనేది ఇంపార్టెంట్ అంటారు. రెండింటికన్నా ముందు కరెక్ట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం అనేది కావాలి. సో అది చెప్పే వాళ్ళని ఫాలో అయినా మీకు డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే అన్నిట్లో మనకి నాలెడ్జ్ ఉండదు కదా మేడం, మన ఫీల్డ్ మనకు ఉంటుంది. సో వేరే ఫీల్డ్లో నాలెడ్జ్ లేనప్పుడు ఏం చేయాలంటే ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్తో మనం వాళ్ళు చెప్పేది ఫాలో అయ్యి రిస్క్ రివార్డ్స్ చూసుకొని మనం ఫాలో అయినా మనం గెయిన్ అవ్వచ్చు. సో ఇలా చేసుకోవటం ద్వారా మీరు ఫ్రీ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.